హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అతిబాబాయ్ రాధిక. ఈరోజు వీడియోలో థ్రెడ్ వీవ్ కోటా శారీస్ చూపించబోతున్నానండి. ఇవన్నీ కూడా క్వాలిటీలో వచ్చేసి ప్యూర్ జరీ కోటా క్వాలిటీ ఉంటుందండి. డిఫరెన్స్ ఏంటి అంటే ప్యూర్ జరీ కోటాలో జరీ ఉంటుంది, ఈ శారీస్లో జరీ ఉండదు, ఓన్లీ థ్రెడ్ వీవింగ్ వస్తుంది. పళ్ళులో అయినా శారీ అంతా అయినా కూడా ఓన్లీ థ్రెడ్ వీవింగ్ ఉంటుంది. ప్యాటర్న్ అంతా ఇంచుమించు జరీ కోటా లాగానే వస్తుంది అన్నమాట. బ్లౌజెస్ ఉంటాయండి, కొన్నిటికి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉంటుంది, కొన్నిటికేమో సెల్ఫ్ బ్లౌజే ఉంటుంది. ఇక మరి ఏ చీరలు ఎలా వచ్చాయి, అసలు ఏం రంగులు ఉన్నాయి ఏంటనేది మనం చూసేద్దాం. బ్రైట్ ఎల్లో కలర్ శారీ అండి, చూడగానే చాలా అట్రాక్టివ్గా ఉండే కలరు. షేడ్ కూడా బ్రైట్ షేడ్ అన్నమాట. ఇక పళ్ళు వస్తే మనకి జాల్ పళ్ళు, షార్ట్ అండ్ స్వీట్ పళ్ళు వచ్చింది. భలే ఉంది కదా, నాకు ఇవి నచ్చాయి బుటాలు. అవును, అదే శారీ ఏమో ఇలా ఏమంటారు ప్యానల్ స్టైల్లో వచ్చిందండి. 2 లైన్స్ రాయల్ బ్లూ కలర్లో థ్రెడ్ వీవ్ పోల్కా డాట్స్ ఉంటాయి. ఆ తర్వాత ఒక లైన్ ఏమో బిగ్ మోటివ్స్ వస్తాయండి కంప్లీట్ థ్రెడ్ వీవ్తో. ఇదే విధంగా ఆల్టర్నేట్గా వస్తూ పళ్ళు నుంచి కట్ చెంగు దాకా సేమ్ డిస్టెన్స్లో సేమ్ సైజులో ఉంటాయండి. ఇక శారీ వచ్చేసి రెండు వైపులా ప్లెయిన్ బార్డర్ వస్తుంది ఎల్లో కలర్లోనే. ఎడ్జ్లో వచ్చేసి గ్రీన్ కలర్ బార్డర్ ఉంటుందండి. బ్లౌజ్ కూడా గ్రీన్ కలర్లోనే, ఇప్పుడు ఇక్కడ వచ్చింది కదా ఇట్లా గ్రీన్ కలర్లోనే వస్తుంది. బ్లౌజ్ అంతా ఆరెంజ్ కలర్ థ్రెడ్ వీవ్తో పోల్కా డాట్స్ ఉంటాయి. లైట్ సీ గ్రీన్ కలర్ అండి. ఇవన్నీ కూడా హ్యాండ్లూమ్ శారీస్ అండి, పక్కా హ్యాండ్లూమ్. ఓన్లీ చేతి మగ్గాల మీద మాత్రమే తయారవుతాయి. ఇదిగోండి పళ్ళు వచ్చేసి థ్రెడ్ వీవింగ్ గ్రీన్ కలర్లో వస్తుంది. వాటికి బోత్ సైడ్స్ కూడా మెరూన్ కలర్లో టెంపుల్ స్టైల్ బోర్డర్ ఉంటుంది. అలాగే అదిగోండి కోటాడోరియా మార్క్. ఇక్కడ శారీ అంతా కూడా మెరూన్ కలర్ ఫ్లవర్, గ్రీన్ కలర్ థ్రెడ్ వీవ్తో ఈ బుటాలు అనేవి వస్తాయండి. బుటాల సైజు కానీ వాటి మధ్య ఉండే డిస్టెన్స్ కానీ కట్ చెంగు నుంచి పళ్ళు వరకు సేమ్ ఉంటుందండి. అలాగే శారీ కలర్లోనే ప్లెయిన్ బార్డర్ వస్తుంది రెండు వైపులా కూడా ఒక 3 to 4 ఇంచెస్ ఉంటుంది. ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసి డార్క్ సీ గ్రీన్ కలర్లో వచ్చి ఇక్కడ బుటాలో ఏ రంగులు అయితే ఉన్నాయో అవే రంగులతో థ్రెడ్ వీవ్ బుటాలు బ్లౌజ్కి కూడా వస్తాయి. చాలామంది మిస్ అయిన వారేమో మళ్ళీ వచ్చినప్పుడు మాకు గుర్తు చేయండి అంటున్నారు. మీరు అడిగిన మాట మాకు ఆ రోజు గుర్తుంటుంది, మరుసటి రోజు గుర్తుంటుందండి. ఫలానా మేడం ఇది ఫలానా శారీ అడిగారు. రోజులు గడిచే కొద్దీ మేము మర్చిపోతాం. రేపు అది రీస్టాక్ అయినప్పుడు అది ఎవరు అడిగారో మమ్మల్ని గుర్తుండదు. కాబట్టి మేము ఇన్ఫామ్ చేయలేము, మేము చేయలేదని మీరు అనుకోవద్దు. నచ్చితే మాత్రం వెంటనే బుక్ చేసుకోండి. కొంతమంది ఏంటంటే విచిత్రంగా అడ్రస్ పెట్టి పేమెంట్ చేయకుండా వదిలేస్తున్నారు. పేమెంట్ అవ్వకుండా పార్సిల్ షిప్ అవ్వదండి. అలాగే శారీ పక్కన పెట్టడం కూడా ఉండదు. నేరేడు పండు కలర్ లాగా ఉంటుందండి ఈ శారీ. కలర్ వచ్చేసి కాపర్ సల్ఫేట్ బ్లూలో పళ్ళు వస్తుంది, కంప్లీట్ థ్రెడ్ వీవింగ్ పళ్ళు అండి. శారీ అంతా కూడా చామంతి పువ్వుల్లాగా ఇలా థ్రెడ్ వీవ్ ఫ్లవర్స్ వస్తాయి. ఇంతే డిస్టెన్స్లో ఇంతే సైజులో శారీ కట్ చెంగు నుంచి పళ్ళు వరకు ఉంటాయండి. ఈ శారీస్ కూడా కంప్లీట్ హ్యాండ్లూమ్ అండి. ఇదిగోండి కోటాడోరియా మార్క్ వీటికి కూడా ఉంటుంది. అంటే దాంతోనే ఇవి ప్యూర్ అనేది మీకు అర్థమవుతుంది, కాకపోతే జరీ ఉండదు అంతే. ఇక శారీకి రెండు వైపులా కూడా శారీ కలర్లోనే ప్లెయిన్ కాటన్ థిక్ బార్డర్ వస్తుంది. అట్లాగే ఇదిగోండి బ్లౌజ్ కూడా శారీ కలర్లోనే ఉంటుంది. ఈ ఫ్లవర్ మధ్యలో వచ్చిన ఆరెంజ్ కలర్ పోల్కా డాట్స్ బ్లౌజ్ అంతా కూడా వస్తాయి. అసలు ఎంత హాయిగా, ఎంత డీసెంట్గా, ఎంత డిగ్నిఫైడ్గా ఉంటుందంటే అంత అందంగా ఉంటుంది చీర. ఈ శారీ 2 pieces అవైలబుల్ ఉన్నాయండి. ఇవేంటంటే మనమే తయారు చేయించుకుంటున్నాం కాబట్టి మనం ఎన్ని చేస్తే వాళ్ళు అన్నీ నేనే తీసేసుకుంటున్నాను. అందుకని కొన్ని అయితే మల్టిపుల్ పీసెస్ ఉంటున్నాయి, తయారైనట్టు తెప్పిస్తున్నాను. చాలా బాగుందండి ఈ శారీ కూడా. పీచ్ కలరు, పళ్ళు అంతా కూడా చెట్లులాగా ఫ్లవర్స్తో ఇచ్చారు మల్టీ కలర్ థ్రెడ్ వీవ్లో. అలాగే పళ్ళుకి రెండు వైపులా ఒక డిజైన్, వీవింగ్ డిజైన్తో బోర్డర్ లాగా క్రియేట్ చేశారు. అలాగే కోటాడోరియా మార్క్. శారీ అంతా కూడా ఈ మోటివ్స్ అనేవి థ్రెడ్ వీవ్తో వస్తాయి. కట్ చెంగు నుంచి పళ్ళు వరకు కూడా ఇదే సైజులో ఇదే డిస్టెన్స్లో వస్తాయండి. ఇక శారీకి రెండు వైపులా బోర్డర్ వచ్చేసి గ్యాప్ బోర్డర్ స్టైల్లో శారీ కలర్లోనే ఒక్క షేడు కొంచెం డార్క్ షేడ్లో ఇలా బోర్డరు 3 to 4 ఇంచెస్ వస్తుంది రెండు వైపులా. అలాగే దానికి రెండు వైపులా కూడా ఇలా బోర్డర్ని డివైడ్ చేసి ఎలివేట్ చేస్తూ రెడ్ కలర్ లైన్స్ ఉన్నాయి. అలాగే రెడ్ కలర్లో బ్లౌజు.
ఈ రెడ్ రెగ్యులర్గా ఉండే రెడ్ కలర్ కాదండి, ఒకలాంటి షేడు బ్రిక్ రెడ్ అట్లా ఆ టైప్లో ఉంటుంది. కలర్ అయితే ఇది చాలా బాగుంది. పర్టికులర్గా ఈ కలర్లోనే చీర తయారు చేస్తే కూడా అద్భుతంగా ఉంటుంది. సోబర్ లుక్ అండి, చాలా చాలా ప్లెజెంట్ లుక్ కావాలంటే ఈ శారీ ట్రై చేయండి. లైట్ గ్రే కలరు పింక్ కాంబినేషన్లో వచ్చింది. పళ్ళు వచ్చేసి ఇట్లా కంప్లీట్ థ్రెడ్ పళ్ళు పింక్ కలర్లో వస్తుంది. ఇదిగోండి కోటా డోరియా మార్క్. శారీ అంతా కూడా ఇలా బిళ్ళ చామంతి పువ్వులు లాంటి పువ్వులు కట్టు చెంగు నుంచి పళ్ళు వరకు ఇదే డిస్టెన్స్లో ఇదే సైజులో వస్తాయండి. చక్కగా ఎంత అందంగా ఉందంటే పింక్ గ్రే కాంబినేషన్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. అట్లాగే బోర్డర్ వచ్చేసి ప్యూర్ కాటన్ బోర్డరు, చక్కగా ప్లెయిన్ శారీ కలర్లోనే వస్తుంది. దాదాపుగా 3 to 4 ఇంచెస్ ఉంటుంది. అట్లాగే బ్లౌజ్ కూడా సేమ్ శారీ కలర్లోనే వచ్చి ఈ ఫ్లవర్లో వచ్చిన ఆరెంజ్ కలర్తో పోల్కా డాట్స్ బ్లౌజ్ అంతా కూడా వస్తాయండి. వీటిలో కూడా బ్లౌజెస్ మరీ ప్లెయిన్ ఇచ్చేయకుండా డిజైన్ ఇస్తున్నారు. అన్ని చీరలకు అలాగే ఉన్నాయో లేదో చూద్దాం. మంచి పింక్ షేడ్ అండి, గ్రీన్ అండ్ మెరూన్ కాంబినేషన్లో వచ్చింది. ఇదిగోండి గ్రీన్ కలర్ థ్రెడ్ వ్యూ పళ్ళు, కోటా డోరియా మార్క్. శారీ అంతా కూడా ఈ బిగ్ మోటివ్స్ వస్తాయండి. కట్టు చెంగు నుంచి పళ్ళు వరకు ఇదే సైజులో ఇదే డిస్టెన్స్లో గ్రీన్ మెరూన్ బ్లూ ఈ కాంబినేషన్లో ఈ మోటివ్స్ అనేవి వస్తాయి. శారీకి రెండు వైపులో కూడా పింక్ కలరు ప్లెయిన్ కాటన్ బోర్డర్ ఉంటుందండి. 3 to 4 ఇంచెస్ ఉంటుంది. అలాగే బ్లౌజ్ కూడా చక్కగా ఈ 3 కలర్స్ బుటాలు వచ్చాయి చూడండి, బ్లూ గ్రీన్ మెరూన్ ఈ బుటాలు వచ్చాయి. సేమ్ శారీ కలర్ బ్లౌజే ఉంటుంది. ఈ పింక్ కూడా 2 పీసెస్ అవైలబుల్ ఉన్నాయండి. చాలా బాగుంది కదా పింక్ కలరు. పైగా మనకు అందరికీ ఫేవరెట్, లేడీస్లో అసలు పింక్ నచ్చని వాళ్ళు ఎవరు ఉంటారు. అందుకని నాకు బాగా నచ్చింది ఇది. మీకు కూడా నచ్చినట్లయితే వెంటనే బుక్ చేసుకోండి. మళ్ళీ ఒక ఎల్లో శారీ అండి, బ్రైట్గా ఉండే షేడ్. ఇది కూడా అట్రాక్టివ్గా ఉంటుంది. పర్టికులర్గా ఈ శారీస్ హల్దీ ఫంక్షన్స్ కూడా చాలా బాగుంటాయండి. ఇక పళ్ళు వచ్చేసి మెరూన్ కలర్ థ్రెడ్ వ్యూతో వస్తుంది. దానికి బోత్ సైడ్స్ కూడా గ్రీన్ కలర్ థ్రెడ్ వ్యూ టెంపుల్ బోర్డర్ ఉంటుందండి. అలాగే కోటా డోరియా మార్క్. ఇక శారీ అంతా ప్యానల్ స్టైల్లో వస్తుంది. ఈ బిగ్ మోటివ్స్ ఇవి ఒక లైన్ ఉంటే రాయల్ బ్లూ కలర్లో థ్రెడ్ వ్యూ పోల్కా డాట్స్ అవి కూడా పెద్ద సైజులో 2 లైన్స్ వస్తాయి. ఇలా ఆల్టర్నేట్గా శారీ అంతా కూడా కట్టు చెంగు నుంచి పళ్ళు వరకు సేమ్ ఉంటాయండి. ఇక శారీకి రెండు వైపులా ఎల్లో కలర్లోనే థిక్ బోర్డరు 3 to 4 ఇంచెస్ ఉంటుంది. ఎడ్జ్లో గ్రీన్ కలర్ వస్తుంది. అలాగే గ్రీన్ కలర్ బ్లౌజు ఆరెంజ్ కలర్ థ్రెడ్ వ్యూ పోల్కా డాట్స్తో వస్తుంది. సీ గ్రీన్లోని ఇంకొక శారీ అండి. శారీ అంతా సేమ్ ఉంటుంది, పళ్ళులో మాత్రమే ఇక్కడ వచ్చే కలర్ డిఫరెంట్గా వస్తుంది అన్నమాట, అంతే. ఇక్కడ మెరూన్ కలర్ థ్రెడ్ వ్యూతో పళ్ళు వచ్చిందండి. సైడ్స్ టెంపుల్ బోర్డర్ వచ్చేసి రాయల్ బ్లూ కలర్లో వచ్చింది. అలాగే కోటా డోరియా మార్క్. శారీ అంతా కూడా మెరూన్ థ్రెడ్ వ్యూ ఫ్లవర్స్ గ్రీన్ కలర్ లీవ్స్తో వస్తాయి. కట్ చెంగు నుంచి పళ్ళు వరకు ఇదే సైజులో ఇదే డిస్టెన్స్లో ఉంటాయండి. ఇక శారీకి రెండు వైపులా కూడా సేమ్ కలర్లోనే థిక్ బోర్డర్ వస్తుంది 3 to 4 ఇంచెస్. బ్లౌజ్ విషయానికి వస్తే కొంచెం డార్క్ సీ గ్రీన్లో బ్లౌజ్ వస్తుంది. బ్లౌజ్లో బుటా కూడా థ్రెడ్ వ్యూతో ఉంటుంది. ఈ కలరు ఏం కలర్ అని చెప్పాలి, గ్రేలోనే ఒక డిఫరెంట్ షేడ్, రెగ్యులర్ గ్రే కాదు, డిఫరెంట్ షేడ్ అండి. అంటే కొంచెం గచ్చకాయ గ్రే ఆ టైప్లో ఉంటుంది. ఇది వచ్చేసి డార్క్ పింక్ కాంబినేషన్లో వచ్చింది. ఇక్కడేమో రెడ్. ఈ స్ట్రైప్స్ లాగా ఇచ్చారు చూడండి. ఇదిగో ముందు కోటా డోరియా మార్క్ చూసేయండి, తర్వాత పళ్ళు చూపిస్తా. ఇదిగోండి పళ్ళులో వచ్చేసి ఇట్లా 3 లైన్స్ ప్యానల్స్ లాగా క్రియేట్ చేసి మధ్యలో అంతా కూడా బుటాను, ప్యానల్స్లోనేమో మిస్టర్ చెక్స్ ప్యాటర్న్లో థ్రెడ్ వీవ్ ఇచ్చారు. అట్లాగే పళ్ళులో ఏవైతే బుటాలు వచ్చాయో అదే బుటాలు శారీ అంతా కూడా కట్టు చెంగు నుంచి పళ్ళు వరకు సేమ్ సైజులో సేమ్ డిస్టెన్స్లో వస్తాయండి. ఇక బార్డర్ వచ్చేసి డార్క్ పింక్ అనాలేమో, ఒకలాంటి షేడు, ఆ షేడ్లో వచ్చింది. ఒక 2 ఇంచెస్ ఉంటుందండి. అట్లాగే ఈ కలర్లో బ్లౌజ్ అయితే కంప్లీట్గా ప్లెయిన్ వచ్చింది. ఈ శారీకి ప్లెయిన్ బార్డర్ కూడా ఇలాగే సేమ్ బ్లౌజ్ కలర్లోనే ఉంది. ఎట్లా అంటే ఈ కలర్లోనేమో బ్లౌజ్ వచ్చింది, ఈ బార్డర్ కలర్లోనేమో బార్డర్ వచ్చింది. కానీ రెండిటికి డిఫరెన్స్ చాలా తక్కువ ఉండటం మూలాన సేమ్ కలర్ లాగా కనిపిస్తుంది. మెయిన్ అట్రాక్షన్ ఏంటంటే అండి శారీ కలర్ చాలా అంటే చాలా డీసెంట్. ట్రాన్స్పరెన్సీ ఇందాక చూపించా. బా లావెండర్ కలర్ కూడా భలే ఉంది కదా, నా ఫేవరెట్. మంచి లావెండర్ షేడ్ అండి.
రెడ్ కాంబినేషన్తో వచ్చింది. పళ్ళు అంతా కూడా రెడ్ కలర్ థ్రెడ్ వీవ్. ఇదిగోండి కోటా డోరియా మార్క్. ఇక శారీ అంతా రెడ్ ఫ్లవర్, గ్రీన్ లీవ్స్, ఈ విధంగా ఈ బుటాలు అనేవి వచ్చాయండి. కట్ చెంగు నుంచి పళ్ళు వరకు ఇదే సైజులో ఇదే డిస్టెన్స్లో ఉంటాయి. చాలా అంటే చాలా కంఫర్టబుల్గా ఉంటాయండి శారీస్. కొత్తగా చూసేవారికి చెప్తున్నా, ఆల్రెడీ మన దగ్గర రెగ్యులర్గా కొంటున్నారు, షార్ట్ వీడియోస్ నుంచి కొంటున్నారు, చాలామంది అలవాటు పడిపోయారు. కాకపోతే కొత్తగా చూసే వాళ్ళకి అర్థం కాదు కదా. ఇదిగోండి మినిమం 2 శారీస్ పర్చేస్ చేసుకుంటున్నారు ఎవరైనా, ఎవరు కొన్నా కూడా. అదేంటో నాకు కూడా ఆశ్చర్యంగా అనిపించింది. ఎవరు కొన్నా 2 కొంటున్నారు. ఇదిగోండి ఇలా ఉంటుంది శారీ అంతా. అట్లాగే శారీ కలర్లోనే ప్లెయిన్ బార్డర్ వస్తుందండి. మిడ్ అంటే మిడ్ సమ్మర్లో కట్టుకున్నా కూడా చాలా హాయిగా ఉంటాయి, ఎందుకంటే కంప్లీట్ కాటన్ ఫీల్ ఉంటుంది. ఇదిగోండి బ్లౌజ్. శారీలో ఏవైతే కలర్స్ వచ్చాయో అవే కలర్స్తో బుటాలు బ్లౌజ్లో కూడా వస్తాయి. ఈ శారీ వచ్చేసి బ్రింజాల్ కలర్లో డార్క్ షేడ్ అండి. పళ్ళునేమో రెడ్ కలర్ థ్రెడ్ వ్యూతో ఉంటుంది. దానికి బోత్ సైడ్స్ కూడా గ్రీన్ కలర్ థ్రెడ్ వ్యూతో ప్యానల్స్ లాగా ఇచ్చారు. అలాగే కోటా డోరియా మార్క్. ఇక శారీ అంతా కూడా రెడ్ కలర్, అసలు బ్రైట్గా భలే ఉంది. ఫ్లవర్ బాగా కనిపిస్తుంది, చూడగానే బంతి పువ్వులాగా అనిపిస్తుంది. ఇంచుమించుగా మన అరచేయి అంత సైజు ఉంటుందండి. అంతే సైజులో గ్రీన్ కలర్ థ్రెడ్ వ్యూ కూడా ఉంటుంది. ఈ బిగ్ మోటివ్స్ అన్నీ కూడా కట్ చెంగు నుంచి పళ్ళు వరకు సేమ్ సైజులో సేమ్ డిస్టెన్స్లో ఉంటాయి. అలాగే ఈ శారీకి బోర్డర్ కూడా శారీ కలర్లోనే వస్తుందండి. సేమ్ కలర్లో ఉన్నా కూడా చూడగానే మనకు బోర్డర్ అనేది ఒకటి ఉంది అనేది మనకు అర్థమవుతుంది, ఆ లుక్ తెలిసిపోతుంది అనమాట. ఎడ్జ్ బోర్డర్ వచ్చేసి పీచ్ కలర్ వచ్చింది. ఇక ఈ శారీకి బ్లౌజ్ ఇదిగోండి ఇలా ఇచ్చారు. నేను నిజం చెప్తున్నా, నాకైతే ఈ బ్లౌజ్ నచ్చలేదు. శారీ బాగా నచ్చి పర్చేజ్ చేశాను నేను. వేరే ఏదైనా బ్లౌజ్ పేరప్ చేసుకుంటే బాగుంటుందని నాకు అనిపిస్తుంది. నేను ఎప్పుడూ చెప్తుంటాను కదా ఇక్కత్ రాసిల్క్ అని, అలా ఆ బ్లౌజ్ వేసుకుంటే కనుక శారీ కలరే వేసుకోండి, చూడగానే ఒక డీసెంట్ లుక్తో చాలా బాగుంటుంది. రెడ్ అయితే ఏమవుతుందంటే శారీని డామినేట్ చేసేస్తుంది. కాబట్టి రెడ్ వేసుకోకుండా ఈ బ్రింజాల్ కలరే చక్కగా ఇక్కత్ రాసిల్క్ బ్లౌజ్ కొనుక్కోండి, చాలా బాగుంటుంది. అలా లేదు డిజైన్ బ్లౌజ్ వద్దు అనుకుంటే ప్లెయిన్ రాసిల్క్ వేసేసుకోండి. శారీలో వచ్చిన బ్లౌజ్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. డార్క్ రాణి పింక్ అండి. సహజంగా రాణి పింక్లో చాలా షేడ్స్ చూడగానే కొట్టినట్టు అట్లా అనిపిస్తూ ఉంటాయి. బ్రైట్గా కొంచెం ఫ్లోరసెంట్గా అలా అనిపిస్తుంటాయి. కానీ ఈ షేడు చాలా బాగుందండి, మంచి షేడు రాణి పింక్లో. పళ్ళు వచ్చేసి ఆరెంజ్ కలర్ థ్రెడ్ వ్యూతో ఉంటుందండి. దానికి బోత్ సైడ్స్ కూడా కాపర్ సల్ఫేట్ బ్లూ కలర్తో టెంపుల్ బోర్డర్ వస్తుంది. అలాగే కోటా డోరియా మార్క్. ఇక శారీ అంతా బ్లూ అండ్ ఆరెంజ్ కాంబినేషన్లో ఫ్లవర్స్, గ్రీన్ లీవ్స్, ఈ మోటివ్స్ అనేవి శారీ కట్ చెంగు నుంచి పళ్ళు వరకు సేమ్ డిస్టెన్స్లో సేమ్ సైజులో వస్తాయండి. ఇక ఈ శారీకి బోర్డరు పింక్లోనే ఇంకొక డిఫరెంట్ షేడ్తో బోర్డర్ వచ్చింది. కలర్ మీకు కలిసిపోయినట్టు ఉంటుంది, కానీ చూడగానే క్లియర్గా బోర్డర్ అయితే కనిపిస్తుంది. ఇక ఈ శారీ బ్లౌజ్ వచ్చేసి సేమ్ శారీ కలర్లోనే వస్తుంది. ఇక్కడ బోర్డర్ ఎలా ఉందో హ్యాండ్స్ బోర్డర్ కూడా అదే విధంగా ఉంటుంది. ఇక శారీలో వచ్చిన ఆరెంజ్, బ్లూ, గ్రీన్ ఈ షేడ్స్లో మనకి బ్లౌజ్ అంతా కూడా ఇలా బుటాలు వస్తాయి. చాలా బాగుంది చీర, అద్భుతమైన చీర. రాయల్ బ్లూ అండి. రాయల్ బ్లూలో మంచి షేడు. పళ్ళు అంతా కూడా జాల్ పళ్ళు వస్తుంది. పళ్ళు చూడండి ఎంత అందంగా ఉందో, జాల్ పళ్ళు వచ్చింది కదా, చక్కగా ఉంది. అది వైట్ థ్రెడ్తో వచ్చిందండి. మధ్య మధ్యలో మీనా వర్క్ లాగా, అంటే జెరీలో మీనా వర్క్ వచ్చినట్టుగా ఈ బ్లూ కలర్ థ్రెడ్ వ్యూ కూడా కనిపిస్తూ ఉంది ఫ్లవర్స్లో. ఇక ఈ పళ్ళుకి బోత్ సైడ్స్ కూడా బ్లూ కలర్, అంటే రత్నావళి బ్లూలోనే టెంపుల్ బోర్డర్ కూడా ఉంటుందండి. అలాగే కోటా డోరియా మార్క్. ఇక శారీ అంతా వైట్ అండ్ రత్నావళి బ్లూ బుటాలు ఇట్లా ఆల్టర్నేట్గా వస్తాయండి. ఇదే సైజులో ఇదే డిస్టెన్స్లో కట్ చెంగు నుంచి పళ్ళు వరకు ఉంటాయి. ఇక వైట్ అండ్ బ్లూ కలనేతలో ఈ బోర్డర్ వస్తుందండి. శారీకి రెండు వైపులా కూడా ఇంచుమించుగా 4 ఇంచెస్ వరకు ఉంటుంది. ఇదిగోండి బ్లౌజ్. బ్లౌజ్ కూడా సేమ్ శారీలో ఎలా వచ్చాయో బుటాలు, బోర్డరు అన్నీ బ్లౌజ్లో కూడా అదే విధంగా ఉంటాయండి. చూస్తారు కదండి, చాలామంది థ్రెడ్ వీవ్ కోటాస్ ఇంకా ఉన్నాయా, ఉంటే ఫోటోలు పెట్టండి అని అడుగుతున్నారు. మనం క్లియర్ వీడియోస్ చేస్తాం కాబట్టి మన దగ్గర ఫోటోలు రెడీగా ఉండవు కదా, అందుకని వెంటనే మళ్ళీ ఇంకొక వీడియో చేసేసాను. బ్యూటిఫుల్ శారీస్ అయితే చూపించాను. మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోని లైక్ చేయండి. మరిన్ని బ్యూటిఫుల్ ఐటమ్స్తో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.